చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డిఎస్సి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం డిఎస్సికు చెప్పండి. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే అసలు టైం అనేది లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి టైం అనేది చాలా తక్కువ. ఉన్నటువంటి సిలబస్ కి ఇచ్చిన టైంకి అసలు సంబంధమే లేదు. వాళ్ళు మరి జ్ఞానంతో ఆలోచిస్తున్నారా అజ్ఞానిగా ఆలోచిస్తున్నారా అర్థమైతే లేదు. అంటే మీరు మరి చాలా మందికి అర్థం కాని ప్రశ్న ఏంటంటే, చాలా కాలం నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు కదా, తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎందుకు మీరు తీరా పరీక్షలు దగ్గరకు వచ్చిన తర్వాత ఎందుకు పోస్ట్ పోన్ చేయాలని అడుగుతున్నారని కొందరికి అర్థం కాకుండా అడుగుతున్నారు. ఏం చెప్తారు మరి? చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు అనేది తప్పుంట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బుతో అవసరం అనేది ఉంటుంది. ఆ డబ్బుని సమకూర్చుకోవడానికి వివిధ స్కూళ్ళల్లో పనిచేసినట్టు ఉన్నారు. నేను కూడా ఒక ప్రైవేట్ స్కూల్ పనిచేస్తాను మేడం. పనిచేసి వాటితో డబ్బు సంపాదించుకుని ప్రజెంట్ హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అవుతున్నాను మేడం. కావున డిఎస్సిని ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలి. ఎందుకంటే ఈ రాజకీయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అంతే. వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళని ఎన్నుకుంటున్నామా లేకుంటే వాళ్ళకి జ్ఞానం లేదా అర్థమైతే వస్తుంది. జ్ఞానం లేని వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటున్నారని నా ఉద్దేశం. అంటే కనీసం ఆలోచించే తెలిసినప్పుడు పక్కన ఉన్న వాళ్ళ గైడెన్స్ అని తీసుకోవాలి. ఎందుకంటే సిలబస్ ని వాళ్ళు మనం ఇచ్చినటువంటి రోజులలో అసలు కంప్లీట్ చేస్తారా చేయగలరా? కోదండరాం ఇంతకు ముందు ధర్నాలు చేయడము. ఇప్పుడు ఇంతసేపు అదే మాట్లాడుకుంటుంది, మీకు వీడియో వినిపించినా కదా. నేను ఎల్ఐసి టీఎస్పీఎస్సీ చైర్మన్ నేను మహేందర్ రెడ్డితో మాట్లాడినాను. విద్యార్థులను అర్థం చేసుకొని పోస్ట్ పోన్ చేయాలనేసి. పోస్ట్ పోన్ చేయడానికి చైర్మన్ ఆయన ఎవరిని విద్యాశాఖ కదా. ఎట్లా మభ్య పెడుతున్నారు విద్యార్థులు, ఏ రకంగా మభ్య పెడుతున్నారు అనేది మీకు ఆ వీడియో కూడా వినిపించాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిగతా వాళ్ళు కూడా చాలా మంది వెయిట్ చేస్తారు కాల్ కోసము.